హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మనము ఈ రోజు వీడియోలో చూద్దామండి. చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్ష ఇక జరగదు, క్యాన్సిల్ అవుతుంది అనేటువంటి న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారండి. సో ఇదైతే ఎంతవరకు వాస్తవం కాదు. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో మనకు 100కు 100% క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే లేదండి, కాదు కూడా. ఓకేనా? సో చాలా పెద్ద ఫ్రాడ్ జరిగితే తప్ప క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే చాలామంది సార్ మనకి తెలంగాణ స్టేట్లో క్యాన్సిల్ చేశారు కదా అంటే అక్కడ పేపర్ లీక్ అయిందండి. సో పేపర్ లీక్ అయినప్పుడు అంతకంటే పెద్ద స్కామ్ ఏమి ఉండదు కదా. సో ఆ సిచ్యువేషన్లో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ అయితే కండక్ట్ చేస్తున్నారు. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, కొన్ని పరీక్షలన్నీ కూడా. మరి ఏపీలో అలా జరగలేదు కదా, ఓన్లీ హార్డ్ వచ్చింది పేపర్ అంతే. అయినా కూడా 1:100 తీశారు కాబట్టి ఇక నో ప్రాబ్లం అండి. ఓకేనా? మరి 2 నెలలు వాయిదా వేయాలి అని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు, అంతేకాకుండా నిరుద్యోగ ఐక్యవేదిక వారు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్నారండి. అంతేకాకుండా చాలా సంవత్సరాల నుండి పోలీసు ఉద్యోగాల కోసం వెయిట్ చేసినటువంటి నిరుద్యోగులకు చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే మిగిలింది. ఏంటి? దానిపైన కేసు పడడం అండి కదా. మరి దానిపైన కూడా ఒక అప్డేట్ ఇవ్వాలంటూ కోరుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఓకేనా? సో గ్రూప్ 2 అభ్యర్థులకు ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఎవరు కూడా టైం వేస్ట్ చేయొద్దండి. ఓకేనా? పోస్ట్ పోన్ అవుతుందా కాదా అనేది సెకండరీ. బట్ జూలై 28 ఎగ్జామ్ అనుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. సింపుల్. ఒకవేళ పోస్ట్ పోన్ అయిందనుకో అడిషనల్ బెనిఫిట్, ఇంకో కొంచెం రివిజన్కు టైం ఉంటుంది అనుకోండి, అంతే సింపుల్. బట్ ఏదో పోస్ట్ పోన్ అవుతుందట కదా అని చెప్పేసి బుక్కులు పక్కన పడేశారనుకోండి, అంతకంటే పెద్ద మిస్టేక్ అయితే ఏముండదు. ఓకేనా? దానికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ముందే చెప్తున్నాను. అంతేకాకుండా మనకు ప్రభుత్వం ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని చెప్పిందండి. ఓకేనా? అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది కాబట్టి ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రిపరేషన్లోనే ఉండండి. ఇక వివరాలు చూసినట్లయితే గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలి, నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్కు సంబంధించి మెయిన్స్ పరీక్షను 2 నెలలు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. మరి ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తవగా ఇంతలోనే ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు మెయిన్స్కు సన్నద్ధం కావడానికి ఆటంకం ఏర్పడిందన్నారు. కనీసం 2 నెలలు మెయిన్స్ పరీక్షను వాయిదా వేసి డిప్యూటీ డిఓ మెయిన్స్కు 1:100 రేషియోతో మెయిన్స్కి ఎంపిక చేయాలని, కానిస్టేబుల్కి సంబంధించిన కోర్టు కేసును పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేయబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా? సో గైస్, మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు మరి ఈ ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని అనుకుందామండి. ఓకేనా? ఒక నిరుద్యోగికి లబ్ధి చేకూరాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెగా డిఎస్సి అని చెప్పారండి. సో గత ప్రభుత్వము ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదండి. చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది అది. నిరుద్యోగుల నుంచి నిరసన
నిరసనలు ఆల్మోస్ట్ అన్నీ కూడా చేయడం అయితే జరిగింది. అయినా కూడా సో ఎన్నికల డిఎస్సి అయితే వేశారు, కానీ అది కూడా కండక్ట్ చేయలేకపోయారు. ఓకే, బట్ ప్రజెంట్ మెగా డిఎస్సి అంటున్నారండి. ప్రజెంట్ ఉన్నటువంటి టెట్ మరి కండక్ట్ చేశారు, మళ్ళీ టెట్ కండక్ట్ చేస్తారా? ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్లోనే ఇంకా కొన్ని పోస్టులు యాడ్ చేసి మెగా డిఎస్సి అంటారా? మరి తెలియాల్సి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అంత చిక్కు ఉందండి ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ది మెగా డిఎస్సి. అసలు దాన్ని ఏం చేస్తారో వేచి చూడాలి, కొంచెం టైం అయితే పట్టొచ్చు. ఓకేనా, బట్ ఫస్ట్ సంతకం మాత్రం మెగా డిఎస్సి పైన ఉండబోతుంది. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని అయితే మేనిఫెస్టోలో తెలియజేశారు. ఎప్పుడు ఇస్తారు, దాని కార్యాచరణ ఏంటి, ఏ ఉద్యోగాలు ఉండబోతున్నాయి కూడా మనకు అతి త్వరలోనే ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఖచ్చితంగా ప్రిపరేషన్లోనే ఉండండి. ఓకేనా, మరి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కోర్టు కేసు కూడా పరిష్కరించి మరి అసలు దాన్ని క్యాన్సిల్ చేస్తారా లేదా ఉన్న నోటిఫికేషన్లోనే ఫిజికల్ డేట్స్ ప్రకటిస్తారా అనేది మనము చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో గైస్, మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మన యాప్లో పర్ఫెక్ట్ కోర్సెస్ ఉన్నాయండి. ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్ని కోర్సెస్ ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్లో. నిరుద్యోగుల అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని తక్కువ కాస్ట్ అయితే ఉంచామండి, ఉపయోగించుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.